బతుకమ్మ పండుగలో శాస్త్రీయత అంటే ఏంటి? తెలంగాణ వాకిట్లో సిరులొలికించే ప్రకృతి పండగ బతుకమ్మను మహిళలు భక్తి పారవస్యంతో జరుపుకోవడం ఒక ఆనవాయితీ. శీతాకాలపు తొలి రోజుల్లో వచ్చే ఈ పండుగ వర్షాలతో, జలాశయాలతో కళకళలాడుతూ రకరకాల రంగురంగుల పువ్వులు వికసించి కనువిందు చేస్తూ ఉంటాయి. గునుగు పూలు, తంగేడు పూలు ఎక్కడ చూసినా విరబూసి ఉంటాయి. బంతి, చామంతి, నందివర్ధనం లాంటి పూలకు కూడా ఇదే సీజన్ అన్నమాట. సోంపు పూలు, టేకు పూలు కూడా ఇదే సీజన్లో ఎక్కువగా పూస్తాయి. గుమ్మడి, కట్లాయి, అల్లిపూలు ఈ సమయంలోనే తెగ విరబూసేస్తాయి. ఆశ్వీజ మాసం బతుకమ్మ వేడుకలు ఆరంభమవుతూ ఉంటాయి. అష్టమి వరకు కొనసాగే ఈ పండుగలో కేవలం ఆచారమే కాదు, శాస్త్రీయత కూడా దాగి ఉంది. కొత్త బట్టలు ధరించి ఇత్తడి ప్లేట్లో గుమ్మడి ఆకులు పరిచి వాటి మీద తంగేడు పూలు పేరుస్తారు. తర్వాత గునుగు, బంతి, చామంతి, అడవి చామంతి, ముత్యాల పువ్వులు, రుద్రాక్ష, నీలగోరింట, పుట్టుకుచ్చులు, కట్ల, బీర పువ్వులను బతుకమ్మలను పేర్చి వాటిని అందంగా అలంకరించి పూజ చేస్తారు.